చాలా గంభీరంగా అధికారం చేపట్టగానే మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనేటువంటి గంభీరమైనటువంటి మాటలు చెప్పింది. కానీ వాస్తవానికి ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ పరిపాలనా తీరును గమనించినటువంటి తెలంగాణ సమాజం ఇది ప్రగల్భాల పాలన, పాపాల పాలన, కక్ష సాధింపు పాలన అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణకు పర్యాయ పదం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించి అనేక ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించి అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9.5 సంవత్సరాల పాలనా కాలంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించినటువంటి పార్టీ. కాబట్టి నేను ఇందాక మనవి చేసిన తెలంగాణకు పర్యాయ పదం బీఆర్ఎస్. అటువంటి పార్టీ నాయకులను హింసించడం, అధికారాన్ని అప్పజెప్పినటువంటి ప్రజల పాలిట శాపంగా మారడమే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం. ఈ నిర్వాకాన్ని బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మాకున్నటువంటి పార్టీ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంటే ఇట్లయితే కరెక్ట్ కాదు, వీళ్ళని హింసించడం, రకరకాలుగా అణచివేతకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార ఇచ్ఛతో రగిలిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో రావాల్సినటువంటి వ్యతిరేకత 2 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి మొదలు ఏ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రభుత్వ అధినేత ప్రజాక్షేత్రంలోకి పోయినా ప్రజలు నిలదీస్తున్నారు కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదంటున్నారు కాబట్టి ప్రజల్ని ఈ రకంగా నిరంతరం చైతన్యపరుస్తూ ప్రజల్ని ఆ రకంగా సమాయత్తం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేటువంటి ఆలోచనతో వీళ్ళ మీద అరాచకాలను, అసత్యాలను, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలినాళ్లలో 2 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలతో కనుక ఒకసారి బేరీజు వేస్తే ఆ రోజు రాష్ట్రం ఏ పరిస్థితులలో రాష్ట్రం సిద్ధించింది, రాష్ట్రం సిద్ధించినటువంటి తొలినాళ్లలో ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉండే, అటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో కూడా అధికార పగ్గాలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలనను అందించిండో మనమందరం కూడా చూసినాం. వారు 2 సంవత్సరాల కాలంలో అనేక సమస్యలను తెలంగాణ జాతి 1956లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 వరకు ఎదుర్కొన్నటువంటి దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం 2 సంవత్సరాల కాలంలో చూపించినటువంటి చరిత్ర, ఘనత కేసీఆర్ గారిది. మేమందరం బాధితులం. కానీ కేసీఆర్ గారు అధికారాన్ని చేపట్టినటువంటి 2 సంవత్సరాల కాలంలో 6 మాసాల కాలంలోనే కరెంటు సమస్యను పరిష్కరించినటువంటి చరిత్ర కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 200గా ఉన్నటువంటి పెన్షన్ను 1000కి, ఆ తర్వాత 2000కు పెంచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ది, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. వికలాంగులకు 500 నుండి 3000కు పెంచినటువంటి చరిత్ర. వికలాంగులకు 3000కు పెంచడం, చెరువులను పునరుద్ధరించడం, మిషన్ కాకతీయను పూర్తి చేసినాం, మౌలిక సదుపాయాల కల్పన చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములను అమలు చేసినాం, తెలంగాణకు హరితహారాన్ని అమలు చేసినాం, ఆరోగ్య లక్ష్మి, అదే రకంగా టీఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమాలను, అంటే పాజిటివ్ థింకింగ్,
ఏ విషయంలో కూడా తెలంగాణ ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డటువంటి పాపాన పోలేదు. నేను స్వయంగా ఆ రోజులలో స్పీకర్గా ఉన్నా. ఘోరమైనటువంటి కాంగ్రెస్ పాలనలో ఘోరమైనటువంటి హౌసింగ్ స్కామ్ జరిగింది. దాని మీద నివేదికలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల నాయకులు ఎటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడో ఆ నివేదికల ద్వారా బహిర్గతమైంది. కానీ కేసీఆర్ గారు కక్ష సాధింపు చర్యలకు పాల్గొనలే. తన దృష్టి అంతా తెలంగాణ నిర్మాణానికి అంకితమై పనిచేసిండు. కాబట్టి ఒకవేళ కక్ష సాధించేటువంటి ఆలోచన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో, తెలంగాణ వనరులపై జరిగినటువంటి దోపిడీ దాడి విషయంలో, తెలంగాణ సర్వనాశనం కావడం విషయంలో, తెలంగాణ బతుకు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి కావడంలో కాంగ్రెసే ప్రధాన పాత్రధారి. కాబట్టి ఒకవేళ ఆయన ఎంక్వైరీలు వేసి శిక్షించదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ రోజు ప్రభుత్వంలో కొనసాగినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా మిగిలేవాడు కాడు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. మహాభారతంలో అర్జున్ కన్ను పక్షి దృష్టి అంతా పక్షి కన్ను మీద ఏ రకంగా ఉందో తెలంగాణ పోరాడి సాధించుకున్నాం. తెలంగాణ జాతి మొత్తం వీరోచితమైనటువంటి పోరాటంలో భాగస్వామ్యం పంచుకున్నది. కాబట్టి వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలి, వెలుగు నింపాలనేటువంటి లక్ష్యంతో ఆయన మనసంతా కేంద్రీకృతం చేసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణను భారతదేశంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే ఆ తదనంతరం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతృత్వంలో ఇక్కడ ఏ వర్గాన్ని కదిలించినా, ఏ రంగాన్ని ప్రశ్నించినా, ఏ ఇద్దరు వ్యక్తులు తారసపడ్డా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం వల్ల వ్యక్తులు, కుటుంబాలు, వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోతున్నాయనేటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఒకవైపు ప్రజా వ్యతిరేకత, మరొక వైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీగా, నేతలుగా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాల్ని, జరుగుతున్నటువంటి ఈ దాష్టీకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి విజ్ఞత దక్షుడైనటువంటి పరిపాలకుడికి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుడు చిన్నప్పటి పద్యంలాగా కనకపు సింహాసనం ఏదో కూర్చున్నట్టు పాలన కొనసాగుతున్నది. కాబట్టి ఈ దాడి నుండి, ప్రజా వ్యతిరేకత నుండి కాపాడుకోవడం కోసం, బయటపడడం కోసం అనేక రకాలైనటువంటి స్థాయిని దిగజార్చేటువంటి నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలు ఈ 2 మాసాల కాలంలో నేను ఇందాక మనవి చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం అంటే అభివృద్ధి, కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రజలకు అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు, మార్పు. మరి అదే 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన చేస్తున్నటువంటి నిర్వాకాల చిట్టా, కాళేశ్వరం మీద ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ పేరిట అరాచకం, ఈ కార్ రేసింగ్ పేరిట జరిగిన దాని విషయంలో రంధ్రాన్వేషణ, గొర్రెల స్కామ్, హైడ్రా అరాచకం, లఘుచర్ల దాష్టీకం, పేర్లు మార్చడం, విగ్రహాలు మార్చడం, జిల్లాలను కుదించే ఆలోచన చేయడం, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే శవాలను బయటికి తీసేటువంటి స్థితిలో లేకపోవడం, చట్టసభలో నిండు సభలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజల అటెన్షన్ మొత్తం కూడా సభ జరుగుతున్నటువంటి తీరు, సభలో ప్రజా సమస్యలు నెత్తబడుతున్నటువంటి తీరు, చర్చలు జరుగుతున్నటువంటి తీరు, పరిష్కరించబడుతున్నటువంటి తీరు, వాళ్లకు లబ్ధి చేకూరుతున్నటువంటి తీరు మీద ప్రజలకు ఒక రకమైనటువంటి యాంగ్జైటీ ఉంటుంది. ఇవాళ వాళ్ళ దుర్మార్గాన్ని ప్రశ్నించేటువంటి గొంతుకల్ని, వాళ్ళ దుర్మార్గం బయటపడేటువంటి అంశాలను లేవనెత్తే ప్రయత్నం చేస్తే కూడా ప్రభుత్వం తట్టుకునేటువంటి స్థితిలో లేదు అని అంటే పరిపాలన ఎంతగా దిగజారింది, తెలంగాణ ఎటువంటి దుస్థితిలోకి నెట్టివేయబడ్డది అనే దానికి ఈ 2 సంవత్సరాల వాళ్ళ పాలనా నిర్వాహకమే కారణం. దానికి
సజీవ సాక్ష్యం. ఈ రెండు పాలన మధ్య సామీప్యత ఏదైనా పోల్చి చూస్తే గుర్రానికి గాడిదకు ఉన్నంత తేడా. గుర్రం ఏందో గాడిదేందో సమాజానికి తెలుసు. ఇవాళ అటువంటి గొప్ప పరిపాలన అందించినటువంటి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి నిర్వాహకం కొనసాగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల మేనిఫెస్టో రూపేణా, డిక్లరేషన్ల రూపేణా, ఎన్నికల సభల రూపేణా ఒకరు కాదు, ఇద్దరు కాదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధిరామయ్య, అగ్రశ్రేణి నాయకులందరూ వచ్చి ప్రచారంలో రకరకాల డిక్లరేషన్లు ఇచ్చి, హామీలు ఇచ్చి, మేనిఫెస్టోలు ఇచ్చి ఏ ఒక్క అంశాన్నైనా మరి వాళ్ళు అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకనే వీటన్నిటి నుండి దృష్టి మరల్చడం కోసం, వీటన్నిటికీ కారణభూతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నేను ఇందాక చెప్పినట్టు వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఆ కుట్రలో భాగమే ఫోన్ ట్యాపింగ్ పేరిట జరుగుతున్నటువంటి రంధ్రాన్వేషణ. నిన్నగాక మొన్న హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని అసలు 2 సంవత్సరాల కాలంలో అదే రకమైనటువంటి అంశాల మీద ఈ తీరుగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశ చరిత్రలో 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి దేశంలో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానాలను గమనించినటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా దుర్మార్గపు అరాచకానికి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడనడానికి నిదర్శనం ఈరోజు జరుగుతున్నటువంటి తతంగం. ఆ రోజు ఈ కార్ రేస్ విషయంలో చాలా స్పష్టంగా కేటీఆర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాలికా తాటిమట్ట, నోరా మోరా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తారట. ఇవాళ ప్రతి మహిళ నిలదీస్తూ ఉన్నది. మాకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. దాదాపు 24-25 నెలలు గడిచింది. ఒక్కొక్క మహిళకు 60,000 పైగా బకాయి పడ్డది. ఈ ప్రభుత్వం 60,000 ఇచ్చేటువంటి దమ్ము, మానసిక స్థితి లేనటువంటి వీళ్ళు మమ్మల్ని కోటీశ్వర్లు చేస్తారనేటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం సరి అయినటువంటి సమయంలో చెప్తామనేటువంటి విధంగా మహిళా లోకం ఉన్నది. విద్యార్థులు అదే విధంగా ఉన్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేటువంటి విషయంలో వస్తున్నటువంటి ఒత్తిడి, నిరుద్యోగులైనటువంటి యువకులు ఏళ్ళుగా శిక్షణ పేరిట ఇళ్లను వదిలిపెట్టి హైదరాబాద్ మహానగరంలో ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ ఆవేదన, వీటన్నిటి మీద వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే విధంగా మళ్ళా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరిట ఇటువంటి అంశాన్ని కూడా అటకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కాబట్టే ఈ నిర్వాహకం కొనసాగుతూ ఉన్నది. మహిళలకు ఇస్తామన్నటువంటి తులం బంగారం కానీ, బీసీలకు సంవత్సరానికి 20,000 బడ్జెట్ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులం మేము అనేక సందర్భాల్లో, అది చట్టసభల సమావేశాల సందర్భంగా కావచ్చు, వివిధ పార్టీల సమావేశాల సందర్భంగా కావచ్చు, ఈ 20,000 బడ్జెట్ ప్రతి సంవత్సరం అన్నది 2 సంవత్సరాలు దాదాపు 40,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించి ఖర్చు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం 10% కూడా ఖర్చు చేసినటువంటి పాపాన పోలేదు అనంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ స్థాయి అంత దిగజారినట్లున్నది. 10% మాత్రమే అమలు చేసేటువంటి దుస్థితిలో ఉన్నది అనంటే వీళ్ళకి ఎటువంటి శిక్ష ప్రజా కోర్టులో విధించినా అది తక్కువ అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఘోరంగా పరిపాలనలో విఫలమై
పరిపాలించే సమర్థత లేక అవినీతి అక్రమాల్లో మునిగిపోతూ అవి బట్టబయలు అవుతుండడంతో ప్రజల దృష్టిని ఏమార్చడం కోసం వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్నదనేటువంటి విషయాన్ని మనవి చేసిన ఇది తాడు బొంగరం లేని సర్కార్, బాధ్యత రహితమైనటువంటి సర్కారు, అవగాహన లేని సర్కారు, అసమర్థతకు మారుపేరైనటువంటి సర్కారు, ఆడి తప్పడమే తప్ప అన్నమాట నిలబెట్టుకునేటువంటి ఆ విజ్ఞత లేని సర్కార్. అందుకనే ఇటువంటి ఈ అంగుష్ట మాత్రులు, ఈ అసమర్థులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయపెట్టిస్తాం, బెదిరిస్తాం, అణిచివేస్తాం, అరాచకంతో మా వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటాం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. ఈ ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు అనేక వందల సార్లలో పోలీస్ స్టేషన్లకు పోయిండు, అనేక మార్లు జైలు శిక్షలు, జైల ఊచలు లెక్క పెట్టినాం. తెలంగాణే మా ఆశ శ్వాస కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం మా వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడి వచ్చినటువంటి నాయకులం కాబట్టి ఇటువంటి తాటాకి చప్పులకు భయపడేది లేదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఈ సందర్భంగా అంటే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి సర్కార్ను చూసిన తర్వాత ఎమర్జెన్సీ గుర్తుకొస్తూ ఉన్నది. ఆ రోజు దేశాన్ని జైలుగా మార్చి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అరాచకం అంటే నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఈ అణచివేత అనేది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వాళ్ళ జెనెటిక్ ఫీచర్గా మారిందా అనేటువంటి డౌట్ కూడా వస్తూ ఉన్నది. కానీ ఎమర్జెన్సీని విధించినటువంటి ఇందిరాగాంధీకి ఆ రోజులలో ఎటువంటి గతి పట్టిందో ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ద్వారా ఉక్కుపాదం మోపి ప్రశ్నించే గొంతుకలను నొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే గతి పడుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అణచివేత, నిర్బంధం, కక్ష సాధింపు అసమర్థుడి ఆఖరి అస్త్రాలు ఇవి. నేను ఇందాక చెప్పిన 4 విజ్ఞత కలిగినవి లేదా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి పరిపాలకుడి లక్షణాలు లక్ష్యం కాదు. ఇదంతా అసమర్థుడి లక్షణాలు కాబట్టి అసమర్థతకు సజీవ సాక్ష్యం రేవంత్ రెడ్డి కాబట్టి ఆ పందాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు. ఇక వీరు పాలనలో హామీల ఎగవేతలు, నిధుల ఖర్చుల్లో కోతలు, ఎరువుల కొరతలు, మాటల రోతలు, కారు కూతలు, ఢిల్లీకి సూట్ కేసుల మూతలు, చెక్ డ్యాముల పేల్చివేతలు, ఇన్ని రకాల దాష్టీకాలతోని ప్రభుత్వాన్ని నడుపుతూ చివరికి ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి గొంతుకలను ఏదో చేస్తామనేటువంటి భ్రాంతిలో, భ్రమలో కేసుల పేరిట బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాననేటువంటి భ్రమలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. ఇది మా ఆత్మవిశ్వాసాన్ని, మా కసిని పెంచుతుంది. నీ సంగతి తేల్చేటువంటి శక్తిని మా ప్రతి కార్యకర్త నువ్వు ఇస్తున్నటువంటి దుర్మార్గ చేష్టల ద్వారా పొందుతారన్నారు అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం.